గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్త చూసినట్టయితే ఇక మన రాష్ట్రంలో జిల్లా కేంద్రాలకు కూడా ఫ్లైట్స్ నడిచేటువంటి అవకాశం రాబోతుంది. చిన్న విమానాశ్రయాల అభివృద్ధిపై కేంద్ర విమానయాన శాఖతో తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒప్పందం కుదుర్చుకుంది. అదో వార్త ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా ఉన్నాయి. నిన్న కేటీఆర్ విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుతో భేటీ అయ్యి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదొక వార్త అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేశాయి. ఇక రెండో వార్త చూసినట్లయితే ఈనాడు ప్రత్యేకంగా తీసుకుంది. మిషన్ కాకతీయ అక్రమార్కులపై కొరడా అన్నటువంటి బ్యానర్తో మిషన్ కాకతీయలో తవ్వకుండానే మట్టి తీయకుండానే పుడిక తీయకుండానే మొత్తం బిల్లు పెట్టి ఈ కాంట్రాక్టర్లు డబ్బులు చేసుకున్నారని చెప్పారు. దానికి సహకరించినటువంటి ఇంజనీర్ల లిస్టు తర్వాత ఎంతమంది కాంట్రాక్టర్ అన్నటువంటి లిస్ట్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికే ఇరిగేషన్ శాఖకి సిఫార్సు చేసిందనేది వార్త. 13 మంది ఇంజనీర్లలో 12 మందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, తర్వాత 17 మంది కాంట్రాక్టర్లని నిషేధిత జాబితాలు పెట్టాలని చెప్పి విజిలెన్స్ సిఫార్సు చేసింది. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత అక్రమ నిర్మాణాలతో పాటు ఆస్తి పన్నుతో పాటు జరిమానా వేసేందుకు నిన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అన్ని కార్పొరేషన్స్కి మున్సిపాలిటీస్కి సర్కులర్ జారీ చేసింది. అక్రమ నిర్మాణాలు ఉంటే కేవలం ఆస్తి పన్నే కాదు, వాటిపై అంటే కూల్చేసిన అవకాశం లేనటువంటివి వాటిపై భారీ జరిమానా కూడా విధించాలని చెప్పి ఏ స్థాయిలో అక్రమం ఉంటే ఏ స్థాయిలో ఎంత ఉండాలని దాని మీద స్లాబ్స్ కూడా ఇచ్చింది. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇక జాతీయ వార్తలు చూసినట్టయితే నిన్న పెద్ద నోట్ల రద్దు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెద్ద సభ పెట్టింది, ఓ సదస్సు పెట్టింది. మొత్తం ఆ పార్టీ క్యాడర్ తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులతో మోడీ రావడం వల్ల భారతదేశానికి అచ్చేదిన్ రాలేదు, కేవలం కాంగ్రెస్ వల్ల సాధ్యమవుతుంది, మేము అచ్చేదిన్ తెస్తే వీళ్ళు భారతదేశాన్ని 16 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయారని చెప్పి నిన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీపై ఫైర్ అయ్యారు. నేను మోడీని ఓడించి తీరుతాను, భారతదేశాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తానని చెప్పి నేను రాహుల్ గాంధీ చెప్పారు. అదో వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఈ సహారా బిర్లా డైరీల కేసులో నిన్న సుప్రీంకోర్టు ప్రధానికి ఊరటిచ్చింది. ఈ డైరీని నమ్మలేదని, వాటికి విశ్వసనీయత లేదని చెప్పి సుప్రీంకోర్టు తేల్చెప్పింది. అదో వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇక ఇంటర్నేషనల్ న్యూస్ ఒకటి, నిన్న బరాక్ ఒబామా వీడ్కోలు సభ జరిగింది. ఆయన చాలా భావోద్వేగంగా మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, జాతీయ అహంకారం తర్వాత అసమానత వివక్షతో ముప్పుంది ఇప్పుడు ప్రజాస్వామ్యానికి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. అదొక వార్త కూడా పత్రికలు పబ్లిష్ చేశాయి ప్రధానంగా. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మిషన్ కాకతీయలో కింది స్థాయి యంత్రాంగం తర్వాత ఈవెన్ అధికారులు కూడా ప్రభుత్వ లక్ష్య నీరు గారుస్తున్నారా? మరి అలాంటి వాళ్ళపై నిజంగానే ప్రభుత్వం ఏ స్థాయిలో చర్య తీసుకోబోతుంది? ఈ విషయంపై మాట్లాడదాం. మనతో చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, తర్వాత మా వరంగల్ స్టూడియోలో బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. రైట్, సంపత్ గారు, ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి 2 స్కీమ్స్లో మిషన్ కాకతీయ ఒకటి. సో ఆల్రెడీ కింది స్థాయిలో జరుగుతున్నటువంటి దీని మీద ఇప్పటికే చాలా చోట్ల హరీష్ రావు గారు ఇంజనీర్లను మందలించడం, అక్కడికక్కడ ఒకరిద్దరు సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు విజిలెన్స్ ఒక మహబాద్ జిల్లాలో కొత్తగా మహబాద్ జిల్లాలో జరిగినటువంటి అక్రమాలపైన ఒక రిపోర్ట్ ఇచ్చింది. 13 మంది ఇంజనీర్లో 12 మందిపై చర్య తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఎట్లా చూస్తారు? ఈరోజు కొత్తగా చూడడం కాదు, మిషన్ కాకతీయ ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ ప్రోగ్రాం మంచిదే. భూగర్భ జలాలు పెరగడానికి కానీ ఏదానికి కానీ ఉన్నటువంటి నీటి వనరులను ఉపయోగించుకోవడానికి కొంత వాటర్ను ఫ్లడ్ ఉన్నప్పుడు చెరువులకు తరలించుకోవాలి, ఇదంతా మంచిదే. కానీ అక్కడక్కడ ఈ రకమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి. ఇది మిషన్ కాకతీయ కాదు, కమిషన్ల కాకతీయ అని మేమన్నాము. మాతో పాటు కాస్త కూస్తో అక్కడక్కడ తిరిగినప్పుడు ఆయనకు అవగాహన సేమ్ మీరు చూడండి, ఈ మన హోమ్ మినిస్టరు నాయన్ నరసింహారెడ్డి వరంగల్ పర్యటన ఉన్నప్పుడే తడబడటం, ఆయనకు ఉన్నటువంటి కొద్ది గొప్ప అనుమానంతో మిషన్ కాకతీయ కమిషన్ల కాకతీయ అని ఆయనే అన్నాడు. యావత్ తెలంగాణ రాష్ట్రం అన్నది. అయినప్పటికీ లేదు కాదు పవిత్రంగా ఉన్నారు, మొత్తం మా సత్యహరిశ్చంద్రుని వారసులం మేము, అట్లా జరగదు అన్నట్టు చెప్పుకొచ్చారు. సరేలే అని అనుకున్నాము. ఇప్పుడు ఏమైంది? బయటపడ్డది. నిజమైతే ఏదో ఒక రోజు వస్తా లేట్ అవుతుండొచ్చు, కానీ ఏదో ఒక రోజు అయితే నిగ్గు తేలుతుంది. ఈరోజు నిగ్గు తేలిన దాంట్లో చూడండి, ఆఫీసర్లతో పాటు కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఎవరా కాంట్రాక్టర్లు, ఏ నియోజకవర్గం, ఎవరి ఒత్తిడి జరిగింది, ఎవరో ఒకరు ఒత్తిడి లేనిది ఆఫీసర్ కానీ లేకపోతే కాంట్రాక్టర్ కానీ తూతూ మంత్రంగా ఇప్పుడు రికార్డ్స్ అయితే తారుమారు చేయరు కదా. ఎవరు ఎక్కడ ఏమిటి అనేది విచారిస్తే తెలుస్తుంది. అందుకే ఆ రోజు చెప్పినటువంటిది ఈరోజు నిర్ధారణ అయ్యింది, ఇది కమిషన్ల కాకతీయ అని. ఎవరు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు అనేది ఇంకా విచారణ జరిగితే తెలుస్తుంది. కానీ ఎనీ హౌ ఇట్స్ కమిషన్ కాకతీయ అని ఇట్స్ ప్రూవ్డ్ వన్. ఎవరు చెప్తున్నారు?
హరీష్ రావు గారే చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ప్రభుత్వమే చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటే చెప్తుంది. ఆ రోజు సంపత్ కుమార్ చెప్తే నమ్మలే, ఈరోజు విజిలెన్స్ చెప్తేనని నమ్మండి, చర్యలు తీసుకోండి, ఇంకొకసారి అటువంటి జరగకుండా చూడండి. ఎందుకు అంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కదా, అది కావాలి, జరగాలి, పనికి పోవాలి, కానీ ఈ రకంగా మిస్యూజ్ అవుతుందని చెప్పినాము. వీరు చెప్తే వినకూడదు అనేటువంటి ఒక నియంత్రిత పోకూడదు పోయినారు. ఈ రోజన్నా బయటపడింది, కానీ ఇప్పుడైనా సరైనటువంటి చర్యలు తీసుకొని ఇంకా వేరే పథకాలు ఏవైతే ఈరోజు మిషన్ కాకతీయనైనా కాస్త కూస్తో కొద్దిగా అంటే లిమిట్స్లో ఉండి జరిగింది. నేను ఆన్ రికార్డ్ ఐఎమ్ సేయింగ్ అడ్డగోలుగా అన్లిమిటెడ్ జరుగుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. తర్వాత వాటర్ గ్రిడ్ ఉంది. దాంట్లో బిఫోర్ ఇఫ్ యూ పే ద అమౌంట్ దెన్ ఓన్లీ బిల్ విల్ రిలీజ్. ఇంకా క్లియర్ కట్ ఇప్పుడు జీవోలు ఎట్లయితే గైడ్ లైన్స్ ఉంటాయో అట్లా ఒక అనాథరైజ్డ్ అన్అఫీషియల్ గైడ్ లైనే పెట్టిండ్రు. అది కూడా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాంట్రాక్టర్కు, ప్రతి నాయకునికి, ప్రతి బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారని కాంట్రాక్టర్లు తప్పదు కదా. రైట్. మరక అంటున్నప్పుడు మరకను తొలగించుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. ఆ చర్యల్లో భాగంగా తూతు మంత్రంగా ఈ రోజు మహబూబాద్ లో 17 మంది తేలిండ్రు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ పంపించండి. వేణుగోపాల్ రెడ్డి గారు, మైబాద్ జరిగినటువంటి ఇష్యూని ఎట్లా చూస్తారు? మిషన్ కాకతీయ ఏదైతే ప్రోగ్రామ్ ఉన్నదో అది మనం కాకతీయుల ఆదర్శంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏ కార్యక్రమం తీసుకున్నా అందులో కొన్ని మంచి చెడులు ఉంటూ ఉంటాయి, కానీ తీసుకున్న కార్యక్రమం మంచిది. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బల్క్గా ఎన్ని చెరువులు తీసుకొని ప్రభుత్వం ఒక 3 సంవత్సరాల నుంచి మరి కృషి చేస్తున్నది. దాంట్లో ఏమన్నా లోపాలు ఉంటే తప్పనిసరి ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాల్సిందే. కాకపోతే తీసుకున్న కార్యక్రమం చాలా మంచిది. ఇప్పటికైనా ప్రభుత్వం దాన్ని పరిశీలన చేసి అలాంటి అవినీతి అధికారుల మీద కానీ కాంట్రాక్టర్ల మీద కానీ చర్యలు తీసుకోవడం మనం దాన్ని స్వాగతించాల్సిన అవసరం. ఎందుకంటే ఈరోజు ప్రతిదాన్ని మనం వ్యతిరేకించుకుంటూ పోతే ఎక్కడ అభివృద్ధి జరగదండి. కాబట్టి జరుగుతున్న దాంట్లో అవకతవకలు ఉంటే చెప్పాల్సిందే, కానీ టోటల్ ప్రోగ్రామ్ను వ్యతిరేకించడం మంచిది కాదు. ఒకటి ఏంటంటే కాకతీయులు ఆదర్శంగా దీని మీద కొంత ఎక్స్క్యూజ్ చేయాలండి, ప్రజలకు కానీ లేదంటే కాంట్రాక్టర్లకు కానీ అధికారులకు కానీ. కాకతీయులు నిస్వార్థంగా ఆ రోజులు ప్రజలకు భక్తి ముక్తి శక్తి అనే 4 సూత్రాల ఆధారంగా ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలించారు. వాళ్ళు ఆ రోజు నిస్వార్థంగా, ఆ రోజు ఓట్లు లేవు, ఏవి లేవు, కానీ ప్రజలకు అన్నం పెట్టాలనే ఒక ఇంగిత జ్ఞానంతో వాళ్ళు ఈ యొక్క చెరువులు, కుంటలు అది వందలాది సంవత్సరాలు కష్టపడి నిర్మించినవి. అవి వాటిని భావితరాలకు మనం మళ్ళీ కాపాడి అందించాల్సిన బాధ్యత ఇది రాజకీయాలకు అతీతంగా అందరి మీద ఉన్నది, ఒక్కల మీదే కాదు. కాబట్టి ఒక ప్రభుత్వం చేస్తే సరిపోతుంది, ఇంకా దాంతో అయిపోతుందని కాదు. ఒకప్పుడు రైతులు కుంటలు, చెరువులు అన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఉడికెలు తీసుకొని కాలువలు ఐటి ఊరిందంటే కాలువలన్నీ కూడా సాఫ్ చేసుకునే వాళ్ళు. అది వాలంటరీ చేసుకునే పని ఇంతకుముందు. కాకపోతే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వ నిధులు ఇవ్వడం, ఇంకా రకరకాలుగా ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వడం, ఇంకొన్ని వికృతమైన చేష్టలు వచ్చినాయి. సరే, అవన్నీ పోతూ నీరు ఇలాంటి కార్యక్రమాలు పోతూ ఈరోజు కొంత నిధులు ఇచ్చి సాంకేతిక పరిజ్ఞానం పెరిగినాక వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతు చేయాలని చెప్పి తీసుకోవడం మంచి ఆలోచనే, మంచి చర్య అది. దానివల్ల మనకు గ్రౌండ్ వాటర్ పెరుగుతున్నది, సర్ఫేస్ వాటర్ ఉంటున్నది, చేపలు పట్టే వాళ్ళకు లాభం జరుగుతున్నది, పశువులు నీళ్ళు దొరుకుతున్నాయి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. దాన్ని 100% ఎఫిషియన్సీతో చేసేందుకు ప్రభుత్వం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. కేవలం సస్పెండ్ చేసి మళ్ళీ 10 రోజులకు, నెల రోజులకు వాళ్ళకు పోస్టింగ్ ఇస్తే దానికి భయం లేదు. ఎందుకంటే అనేక మంది ఐబీల సస్పెండ్ అయ్యి మళ్ళీ ఒక నెల రోజులకో 2 నెలలకు పోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తారు. అలాంటిది కాకుండా మిషన్ కాకతీయను పకడ్బందీగా అమలు చేయాలంటే అధికారులు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఇది మహాపాపం అండి. ఎందుకంటే ఇది ఒకసారి మంచిగా నిర్మాణం అయితే, ఒకసారి నీళ్ళు వస్తే దాని కింద వందలాది ఎకరాలు సాగే అవకాశాలు ఉన్న భూములు, మరి అలాంటి దాన్ని శాశ్వతమైన ఒక నీటి ఆధారాన్ని మనం ఏదైతే డ్యామేజ్ చేయడం, నష్టం చేయడం, భావితరాలకు నష్టం చేయడం, ఇది సరి అయింది కాదు. ఇప్పుడు ఉద్యోగస్తులకైతే వాళ్ళు జీతాలు వస్తుంటాయి, కాంట్రాక్టర్లకు కూడా వాళ్ళు ఇప్పుడు 35, 25, 30% లెస్కు పోతున్నారు. అది ఎట్లా పోతున్నారు, ఎందుకు పోతున్నారు చెప్పాలి. నాకు ఒక కాంట్రాక్టర్ చెప్పిండు, 1 క్యూబిక్ మీటరు మట్టి కనుక తీసేది ఉంటే ఇప్పుడున్న రేటు మీద మాకు 4 క్యూబిక్ మీటర్ల మట్టికి సమానం సార్ ఆ రేటు, 4 క్యూబిక్ మీటర్లు తీసినంత వస్తుంది, అందుకే మేము లెసుకుపోతున్నాం అన్నారు. అలాంటప్పుడు సాంకేతికంగా దాన్ని క్యాల్కులేషన్ చేసి ప్రభుత్వం ఈరోజు ఎందుకు అంత లెసుకుపోతున్నారు, 25-30% ఎందుకు లెసుకుపోతున్నారు కాంట్రాక్ట్లు, ఎంటైర్ స్టేట్, నాట్ ఓన్లీ అలాంటి లోపాలను, అంటే అంచనాలు వేసే లోపాలను కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. సరిదిద్దకపోతే ఏమవుతుందంటే ఈ రకంగా లెస్ చేసి కూడా 25% లెస్ చేస్తున్నారు. మీకు చెప్తున్నా 12% నుంచి 13% అధికారులకు కానీ ఇతరత్ర అక్కడ లోకల్ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళు మామూలు ఇవ్వడం, ఆ తర్వాత కాంట్రాక్టర్ల లాభం తర్వాత వాళ్ళు ఏదైతే ఉన్నదో
మరి ఎట్లా నాణ్యత్వం చేయగలుగుతారు? వేణుగోపాల్ రెడ్డి గారు, టెండర్ లో ఉన్న లోపాలేంది, అంచనాలలో ఉన్న లోపాలేంది, వేణుగోపాల్ రెడ్డి గారు మీరు ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. కోరుతున్నా. మీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక తీసుకుంది, కింది స్థాయిలో ఉంది. కాకతీయ ప్రారంభించిన రోజే ఆన్ రికార్డ్ లో చెప్పినారు, అక్రమార్కులు ఎవరైనా కానీ, అవినీతి పరులు ఎవరైనా కానీ వదిలిపెట్టమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన పర్యవసనం ఇది. ఇవాళ ఈ ముగ్గురు ఇద్దరు ఈలను కానీ 8 మంది ఏఈలను కానీ ఇతర అధికారులను కానీ కాంట్రాక్టుల సిస్టమ్ రద్దు చేద్దామని చెప్పుడు ఏదైతే ఉన్నదో అది గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి హరీష్ రావు గారు ఈ రోజు చెప్పింది కాదు. ఏ రోజైతే పథకం వచ్చిందో అదే రోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 46,677 చెరువులను లిస్టులో తీసుకొని ప్రతి సంవత్సరం 20% చెరువుల చొప్పున ఇప్పటికే 16,000 చెరువులను బాగు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వానికి మంత్రివర్యులు హరీష్ రావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ లేదండి, గతంలో సంగప్ప గారు ఒక చెరువు బాగు చేయాలంటే చెప్పులు అరిగేది. అట్లాంటి చెరువులలో అట్లాంటి చెరువు పనులలో అవినీతి జరగకూడదని చెప్పి ఆన్లైన్ టెండర్లు పెడితే సంగప్ప గారు 100కు పై కోట్ల రూపాయలు మైనస్లో వచ్చింది. మళ్ళీ ఆ 150 కోట్లు 160 కోట్లు మళ్ళీ టెండర్లు పిలవడానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేయడానికి అంత స్పష్టంగా ఆన్లైన్ టెండర్లలో గతంలో లెక్క ప్లస్ టెండర్లు కాదండి, మైనస్ టెండర్లు, ఏ చెరువులో చూసినా మైనస్ టెండర్లు వెళ్ళే విధంగా వాటితో పాటు అధికారులు ఈ విధంగా ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం ఇది చరిత్రలో ఎక్కడ జరగలేదు. మమ్మల్ని ఎవరిని అడిగారండి, ప్రతిపక్ష పార్టీ నాయకులు కాంగ్రెస్ బీజేపీ టీడీపీలు ఎవరన్నా అవినీతి కమిషన్ అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు. డే 1 నుంచి అసలు పథకమే ప్రారంభం కాలేదు, దాని మీద అవినీతి అని మాట్లాడుతారు. కానీ ఎవరైనా వచ్చి రిటర్న్లో కానీ మా మంత్రి గారు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ అసెంబ్లీలో కానీ మీడియాలో కానీ ఎక్కడన్నా వారి మీద చర్యలు తీసుకోమని చెప్పారండి. అనవసరమైన ఆధారం లేని ఆరోపణలు చేశారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం పట్టుకొని ఎవరైతే అవినీతి చేస్తే ఎవరు చెప్పినా చెప్పకుండా ఖచ్చితంగా మీ భరతం పడతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు వారి మీద చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. ఇట్లాంటి చరిత్రలు ఎప్పుడు రాలేదు. గతంలో ఒక చెరువు సంపత్ గారు కూడా తెలుసు, వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఈ దేశాన్ని 42 సంవత్సరాలు పరిపాలించారు. మామూలు విషయం కాదు 42 సంవత్సరాలు పరిపాలించడం. వారికి అన్నీ తెలుసు, అవినీతి గురించి ఇంకా ఎక్కువ తెలుసు కాంగ్రెస్ పార్టీకి. మాకైతే అవినీతి అనేది కొత్తగా వింటున్నాం. ఇది మేమేమంటున్నామంటే గతంలో ఒక చెరువు బాగా చేయాలంటే సంగపారు నేను చెప్తున్నా, నా చిన్నప్పుడు మా తాత కాలం నుంచి చూస్తూ ఉన్నాం. మా తాతల కాలంలో ఒక చెరువు 1,00,000 రూపాయలు వచ్చిన దాఖలాలు లేవు సార్. అట్లాంటిది ఇవాళ ఒక్క నియోజకవర్గంలో 110 చెరువులకు పూడిక తీసినాం. ఎక్కడ చూసినా చెరువులు నిండగా నీళ్లు నిండుకునే సంగప్ప గారు ఇవాళ చెరువు ఆయకట్ట కింద చరిత్రలో ఎప్పుడు లేనంతగా 7,50,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి సార్. ఇవాళ మా ఆర్మూర్ నియోజకవర్గంలో మీ V6 ద్వారా తెలుసుకోండి సార్, ఏ చెరువు చూసినా ఫుల్గా నిండున్నాయి. 114 చెరువులు పూడిక తీసిన చెరువులలో ఆయకట్టు పెరిగిపోయింది. అంత బ్రహ్మాండమైన పథకం మేము చేస్తూ ఉన్నాం. మేమేమంటాం, మంచి చేసిందని అభినందించండి, చెడు ఉంటే ఇప్పుడు దీంట్లో ఉన్నది ఇట్లా అవినీతి జరిగింది, మీ దగ్గర ఎక్కడైనా అవినీతి జరిగితే దాన్ని బయటకు తీసుకురండి, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి దృష్టికి తీసుకురండి, గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖలు రాయండి, అసెంబ్లీ ఉంది అసెంబ్లీలో మాట్లాడండి. మొన్న మిషన్ కాకతీయ మీద మాట్లాడినాం కదా సార్, ఒక్క మాట అయినా ఎక్కడైనా అవినీతి జరుగుంది మా నియోజకవర్గాల్లో అని 119 నియోజకవర్గాల్లో ఎవరైనా చెప్పారా? మేమేమంటామంటే మీరు ఒకవేళ చెప్పి ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోకపోతే అప్పుడు మాట్లాడు. ఈ ప్రభుత్వం ఎవరు అడిగినా అడగకున్నా బాధ్యతయుతంగా ఇయ్యాల మిషన్ కాకతీయపై అక్రమార్కులపై ఎవరైనా కొరడా జుల్పిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇది ఒక చరిత్ర అండి. కాకతీయుల కాలంలో వచ్చిన చెరువులు సంగప్ప గారు మేము చెప్తా ఉన్నాం. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డు చెప్పారు, ఒక ఊర్లో చెరువు బాగుపడితే ఆ ఊరు బాగుపడుతుంది, ఆ చెరువులో చేపలు పట్టే గూళ్ళైనా బాగుపడతారని చెప్పి దానికి నిదర్శనమే చేప పిల్లల పంపిణీ చేశాం సార్. కట్టల పైన చెరువు కట్టపై గౌన్లైనా చెట్లు గీసుకుంటే గౌన్లైనా బాగుపడతారు సార్, బట్టలు ఉతికే సాగలోలు బాగుపడతారు సార్. రైతులు చెరువు కట్ట కింద 7.5 లక్షల ఎకరాలు సార్, 7.5 లక్షల ఎకరాలు సాగు చేస్తే రైతన్నలు బాగుపడుతున్నారు, యావత్ గ్రామం బాగుపడుతుంది. సంగప్ప గారు చిన్నప్పుడు ఒక సామెత ఉండే, ఊరు చెరువు బాగాలేకపోతే ఊరు మీకు పిల్లనిచ్చేటోళ్ళు కారట, ఆ ఊరికి పిల్లనే ఇచ్చేది కదా సంబంధం. అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 చెరువులను బాగు చేసి యావత్ తెలంగాణ రైతులు దృష్టి తీసుకోండి, ఖచ్చితంగా చర్య తీసుకుంటే మా డిపార్ట్మెంట్ నుంచి మేము ఎంక్వైరీ చర్చ జరిగింది సార్. సంపద కమిషన్ కాకతీయ నువ్వు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మీ నాయకులు పెద్దలు జానారెడ్డి గారు, చిన్నలు సంపత్ కుమార్ గారు ఎక్కడ వేరు ఇంత పెద్ద నాయకులు? మీరు అసెంబ్లీలో మాట్లాడాల్సింది V6 లా అవినీతి జరిగింది కమిషన్ కాకతీయ అంటే ఎంతవరకు సబబు సార్? ఇది న్యాయమా? ప్రజలు వీక్షిస్తా ఉన్నారు. ఇలా V6 అంటే ఒక ప్రముఖ ఛానల్, వేల లక్షల కోట్ల మంది. ఇప్పుడు సంగప్ప గారు ఎట్లుందంటే
బేసికలీ అలవాటు టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగం నుంచి వచ్చింది కదా, జీవన్ రెడ్డి డాక్టర్, హరీష్ అన్న, రామన్న, సీఎం గారు అంతా మెస్మరైజ్ స్పీచ్లు చేయడం, గాయ చేయడం అలవాటైంది కనుక ఇది ఎట్లుందంటే కింద పడ్డమేమే మీద పడ్డమేమే మమ్మల్ని కూడా అడిగేది అన్నట్లు. అరే నువ్వు మంచిగా నడిస్తేనేమో గొప్పది మాది మంచిగా నడిచింది, ఇది జరిగితేనేమో చూడు మేము పట్టేసినాం. అరే రామచంద్ర నువ్వు చేసిన దాంట్లో తప్పు జరిగిందని విజిలెన్స్ చెప్తుంది, దాన్ని చర్యలు తీసుకొని మంచి నడుపు. మిషన్ కాకతీయ వద్దన్నమా, గడపార పెడితే మేము ఆపినామా? మిషన్ కాకతీయ వద్దు మా ప్రభు, ఇది నాశనం చేస్తుంది, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తము ముంచేస్తానన్నమా? ఈరోజు కొత్తగా భూమి పుట్టింది, టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, హరీష్ రావు గడపార పడితేనే దేశానికి ప్రపంచానికి మొత్తము చెరువుల గురించి సోయొచ్చిందే. చెరువులు చేయడం అనేది మీకు తెలుసో లేదో, కాకపోతే అన్న జర జీవన్ రెడ్డి అన్న ఊర్లలో కాకుండా అక్కడ దుబాయ్ అమెరికా అంత పెద్ద ఇది కనుక తెలియకుండా మేము ఊర్లో ఉన్నా ప్రతి ఏడాది చెరువులల్లా మీ ఫాదర్ అడుగు, మీ తాతను అడుగు, వ్యవసాయం చేసే వాళ్ళు అందరిని అడుగు, ప్రతి ఏడాది చెరువులు తొయ్యడము పుడికి ఒక్కరొకరు ఒక్కొక్క పేరు పెడతారు. దానికి అన్న బీజేపీ అన్న చెప్పినట్లు అశోకుడు చెట్లు నాటెనో, కాకతీయులు చెరువులు చేసి, ఇవన్నీ తెలుసండి, చరిత్ర అనేది పాఠం చెప్పినట్టు అయ్యింది. అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడైనా నేను డిస్టర్బ్ చేయలేదు, డిస్టర్బ్ అయితే అది నడిచేదే నిరంతర ప్రక్రియలో భాగము, అది మంచిదే. ఆయన వేణుగోపాల్ రెడ్డి గారు, సంపత్ కుమార్ చెప్పింది, జానారెడ్డి చెప్పింది, కాంగ్రెస్ చెప్పింది, తెలంగాణలో ప్రతి ఒక్కరు చెప్పింది, చెయ్యండి మంచిదే. చేస్తున్న దాంట్లో ఇట్లా జరుగుతుంది మహాప్రభు అని కాగితాలు ఇచ్చినాం, చిట్టీలు ఇచ్చినాం, టీవీలో చెప్పినాం, బయట చెప్పినాం, అసెంబ్లీలో చెప్పినాం, అన్ని దగ్గర చెప్పినాము. చెప్తే కూడా కమిషన్ల కాకతీయ కాదు, పవిత్రమైన కాకతీయ, మదర్ తెరెసా మనమల్లం మేమే, అంత పవిత్రులం మేము అని చెప్తిరి. కానీ ఇప్పుడు విజిలెన్స్ చెప్తుంది ఇట్లా అయిందని, దాని మీద చర్యలు తీసుకొని మంచి చేయండి మేము కాదంటున్నాం. అవినీతి జరిగితే కూడా చూసినావా మేము అవినీతి ఆపడినాం, అవినీతి జరగకపోతే రెండేళ్ల నుంచి ఇదే సంపత్ కుమార్ అన్న కమిషన్ల కాకతీయ అన్నది ఇది నిర్ధారణ అయిందా లేదా? దాన్ని తీసుకోమంటే ఇంకొకటి తెలుసా, ఇంకొకటి తెలుసా అండి, నేను 10వ పంచవర్ష ప్రణాళికలో మెంబర్ గా ఉన్నాను మైనరిగేషన్ కు. వాజ్పేయి ప్రభుత్వంలో మనం గర్వించాల్సిన అవసరం ఏంటంటే దేశం మొత్తంలో ఎక్కడ కూడా అదేనా ఒక్కటేందంటే అవునన్నా కాదన్నా హరీష్ రావు కొద్దిగా ఫాస్ట్ మూవింగ్ ఫైల్ డిస్పోజల్ చాలా ఫాస్ట్గా ఉంటుంది కనుక ఈమె ఈ మీకు ఐడియా ఉంది, 3వ విడత మిషన్ కాకతీయ నడుస్తుంది. నిన్న నేను ప్రపోజల్ ఇచ్చి వచ్చిన నియోజకవర్గంలో 2 అయిపోయినాయి. కొద్ది గొప్ప అగ్రెసివ్ గా ముందుకు పోయి ఫాస్ట్ డిస్పోజల్ కనుక హరీష్ రావు ఫాస్ట్ గా చేసిన కనుక మిషన్ కాకతీయ బయటపడది. ఇదే కేటీఆర్ దేశం విడిచిపెట్టి అక్కడిక్కడ ప్రపంచం కూడా ఉంటే మిషన్ భద్రతలు బయటపడుతుంది. ఫాస్ట్ గా చేసినాక దీంట్లో పిల్లులు ఎలకలు అన్ని బయటకు వస్తాయి. ఏదానికైనా సమయం రావాలి. మంత్రివర్యులు అందరూ కలిసి నార్త్ సౌత్ చరిత్రలో 40 ఏళ్లలో ఎన్ని కిలోమీటర్లు, ఈ 2 ఏళ్లలో మా మంత్రులు 5 కిలోమీటర్లు తిరిగారు. మీ మంత్రి 3 జిల్లాలు పోయేది కాదు. ఒక్కొక్క మంత్రి ఏ మంత్రి హైదరాబాద్ లో ఉన్నాడు సార్? 31 జిల్లాలు బయట ఉన్నా మీరు మాట్లాడితే అమెరికా పోతారు. మనం గర్వించాల్సిన అవసరం ఏంటంటే మనం గర్వించాల్సిన విషయం ఏంటంటే నేను 10వ పంచవర్ష ప్రణాళికలో ప్లానింగ్ కమిషన్లో మెంబర్ ఉన్నాను మైనర్ ఇరిగేషన్కు. నేను మొత్తం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం అంతా తిరిగాను. మేము ఇదంతా తీసుకుపోయి గవర్నమెంట్లో సబ్మిట్ చేస్తే దేశంలో ఎక్కడ కూడా మనకి ఇప్పుడు ఎందుకంటే సంపత్ గారు వెడగారంగా మాట్లాడుతున్నారు కాకతీయులు అవన్నీ తెలుసు అని. కాకతీయులు ఎలాంటి దేశంలో ఎవరు ఏ రాజులు చేయలేని పని చేసిండ్రండి. ఎవరు కాదంటలేరండి. ఇక్కడ జరిగిన అవినీతికి టీఆర్ఎస్ పార్టీని విమర్శించకూడదు. ఈ మధ్యన కొద్దిగా అలాగే పెరిగింది కనుక టీఆర్ఎస్ పార్టీని విమర్శించలేక కాకతీయుల గురించి కాకతీయుల పేరు పెడితే తప్పే ఉంటది. అవునా అవినీతి కాకతీయుల పేరు పెట్టద్దు నిషేధించండి అన్నమా. వెటకారం ఉంది కదా ఈ రోజు కూడా వాళ్ళు పెట్టే
10-12 లక్షల ఎకరాలు మైనర్ ఇరిగేషన్ కిందనే సాగైతున్నది. మా జిల్లాలో 3.5 లక్షల ఎకరాలు సాగైతున్నది. వరంగల్ పాత జిల్లా ప్రకారం 3.5 లక్షల ఎకరాలు ఇలా వరంగల్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్ కింద సాగైతున్నాయి. సరే అవన్నీ పక్కన పెడదాము. ఒక విషయం ప్రభుత్వానికి నేను చేయదలుచుకున్న సూచన ఏంటంటే, జీవన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఇప్పుడు నేను మీ ద్వారా జీవన్ రెడ్డి గారు మీ ద్వారా ప్రభుత్వానికి చేసే సూచన ఏంటంటే, ఈ రోజు ఏదైతే చెరువులు గుంటలు ఏదైతే మరమ్మతు చేస్తున్నారో దాంట్లో ప్రధానంగా ఆయకట్టు పోకుండా కూడా జీవోను మార్పు చేయాలి, చట్టం తీసుకురావాలి. ఎందుకంటే దాని వెనక ఆయకట్టు మొత్తం రాళ్లు బాతి రియల్ ఎస్టేట్ చేసి ఇల్లు కట్టిన తర్వాత ఆ చెరువును కుంటను అన్యాక్రాంతం కాకుండా ఆపడం సాధ్యం కాదు. లక్షలాది చెరువులు వేలాది చెరువులు హైదరాబాద్ చుట్టూ పోయినాయని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చెప్పిన వాస్తవము. ఇవాళ వాటన్నిటిని కూడా మేము మున్సిపాలిటీలు కార్పొరేషన్లు హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరిస్తామన్నారు. అవి చేయాలి. జీవోను మార్చి వరద వచ్చే నాళాలను కూడా మనం కూడకపోకుండా చేస్తేనే ఆ యొక్క చెరువు గాని కుంట గాని అది మనకు ఉంటుంది. కాబట్టి చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చి కఠినమైన నిబంధనలు పెట్టి మరమ్మతులే కాకుండా వీటిని కూడా రక్షించకపోతే ఇప్పుడున్న జీవో ఉపయోగపడది, అన్యాక్రాంతం అవుతున్నాయి. వాటిని కాపాడాల్సిన అవసరం ఉన్నది. కొత్త వాటికి కూడా ఆలోచన చేయాలి, కొత్త చెరువులు కుంటలు కూడా ఆలోచన చేయాలని చెప్పి చిన్న చిన్న చెక్ డ్యామ్స్ వాటికి కూడా ప్లాన్ చేయాలని చెప్పి. అవినీతిని అరికట్టడానికి మొదటగా స్పష్టంగా గతంలో వాళ్ళ యొక్క అడ్వాన్స్ మొబిలైజేషన్ టెండర్ల కాకుండా మైనస్ టెండర్ సార్, ఎప్పుడు చరిత్రలో మైనస్ టెండర్ లేవు సార్. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ జీవితంలో మైనస్ లేదు. +10-15 ఉంటే ఇలా +15-20%. ఒకటి ఆన్లైన్ టెండర్లు ఇచ్చారు, 2 పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఎవరు అడిగిన అడగకున్నా వీళ్ళ అక్రమార్కులపై కూడా చూపిస్తామని చెప్పి గౌరవ మంత్రి మరియు విజిలెన్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ విధమైన కథలు జరగకుండా ముఖ్యమంత్రి గారు మరియు మంత్రి వారు ఎప్పటికప్పుడు రివ్యూలు పెడతా ఉన్నారు. బాటం లైన్ ఒకటే చెప్తాను. జీవన్ రెడ్డి చెప్పినట్టు వాస్తవం. మిషన్ కాకతీయలో లెస్ పోయి మంచిగా అయిన మాట వాస్తవం, అన్యాయం జరిగిన మాట వాస్తవం, అవినీతి వినవు కదా నువ్వు వినవు కదా రామచంద్ర. ఇందుకే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లా పాడైంది. నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జనవేదన పేరుతో పెద్ద నోట్ల రద్దు వల్ల జరిగినటువంటి నష్టం జరిగిందని 16 ఏళ్ల స్థాయిలో మళ్ళీ భారతదేశం ఈ ప్రధాని నిర్ణయంతో వెనక్కిపోయిందని చెప్పి ఆరోపించింది. దానికి మొత్తం కాంగ్రెస్ క్యాడర్ పాల్గొంది. కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ భారతదేశానికి అచ్చేదిని వస్తాయి, నేను మోడీని ఓడిస్తా, భారతదేశానికి అచ్చేదిని తీసుకొస్తా అని చెప్పి నిన్న రాహుల్ గాంధీ గారు అన్నారు. ఏమంటారు జీవన్ రెడ్డి గారు? కాంగ్రెస్ నాయకులు వారు ఏం మాట్లాడుతూ ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. కేంద్రంలో రాహుల్ గాంధీ కావచ్చు, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, అదే ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు ఓడిస్తామంటే ఓడించడానికి సమయం ఇంకా 2.5 సంవత్సరాలు ఉందండి. గతంలో మీరు వేసింది ఒకసారి నెమరు వేసుకోండి. ఇలా గౌరవ ప్రధాని గారు ఒక చర్య తీసుకున్నాడు, ఈ దేశాన్ని బాగు చేస్తామని చెప్పి. యావత్ ప్రజలు దాన్ని 50 రోజుల పాటు సమయం అడిగారు. దాని తర్వాత కూడా మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని ప్రజలు వ్యతిరేకించాలి కానీ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకుంటే ఏమవుతుందండి? దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ సామాన్య ప్రజలు రోడ్ల మీదకి వచ్చి లైన్లు పట్టిరు. సామాన్య ప్రజలకు ఇక్కట్లున్నాయి, పైసలు అందకగా ఉన్నాయని చెప్పి. కానీ ఈ చర్యకు వ్యతిరేకంగా ఎక్కడైనా ధర్నాలు, రస్తారోకోలు, రోడ్ల మీదకి వచ్చి దాడులు చేసిరా అండి? ఉద్యమాలు జరిగితే తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ధర్నాలు, ఎన్ని రస్తారోకోలు, ఎన్ని రోడ్లు, ఎన్ని బస్సులు బంధు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేశారు. దేశంలో ఎక్కడ లేని గౌరవ ప్రధాని గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని చెప్తా ఉన్నారు, బ్లాక్ మార్కెటింగ్ అరికడతామని చెప్తా ఉన్నారు, తీవ్రవాదాన్ని అరికడతామని చెప్తా ఉన్నారు, నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చిన 4 లక్షల కోట్లు సుమారుగా వచ్చిందని నేను ఐటీ అధికారులు కూడా కొద్దిగా కుడేయడమా 4 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పిండ్రు. ఆన్లైన్ ఏది క్యాష్లెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా చేస్తాం, నగదు రహిత విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. మేమేమంటాం, విధానపరమైన లోపాలుండి సంగప్ప గారు మీకు కానీ మాకు కానీ ప్రజలకు కానీ యావత్ సామాన్య జనులకు ఇబ్బంది జరిగితే మాత్రం ఒప్పుకునేది లేదు. సామాన్య ప్రజలకు ఇక్కట్టు లేకుండా, వారు లైన్లలో లేకుండా, వారు కూరగాయలు పెట్రోల్ కొనాలంటే ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోండి. ఎట్ ద సేమ్ టైంలో మీరు అనుకున్నటువంటి బ్లాక్ మార్కెట్ అరికట్టండి, నల్లధనాన్ని అరికట్టండి, అవినీతిని అరికట్టండి, ప్రోత్సహిస్తామని చెప్తాం. భారతదేశానికి మంచి ప్రజలలో వ్యతిరేక ఉంటే బయటకు రావాలి కదా సార్. ప్రజాస్వామ్యంలో ప్రజలే కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది సార్. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఖతం అయిపోయింది. భారతదేశాన్ని 16 సంవత్సరాల పాటు వెనక్కి తీసుకుపోయింది మీ నిర్ణయం అంటున్నారు రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇదివరకే ఒక డైలాగ్ కొట్టాడు, భూకంపం వస్తుంది అన్నాడు. ఆ భూకంపం వచ్చింది, అయిపోయింది. అది ఇప్పుడు రెండోది ఏంటంటే 16 ఏళ్ళు అన్నాడు. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల పైనే ఉన్నాయి ఎలక్షన్స్.
ఆయన అన్ని బుడ్రకం మాటలు. ఇప్పుడు దేశంలో ప్రజలు ఎవరు రాహుల్ గాంధీ మాట్లాడుతానంటే జోకులు వేసుకుంటారు, మొత్తం దేశంలో జోకులు వేసుకుంటారు, సోషల్ మీడియాలో జోకులు వెళ్తున్నాయి ఆయన మీద. ఆయన ఎప్పుడు ఇక్కడ ఉంటాడో, ఎప్పుడు పార్లమెంట్ ఉంటాడో, ఎప్పుడు విదేశాలలో ఉంటాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో చూసి మాట్లాడే మాటలతోని ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్కు నాయకత్వం లేదని కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే, చాలా ముఖ్యమైన వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళే చెప్తున్నారు నాయకత్వం ఇవాళ కాంగ్రెస్ కొరబడింది అని జాతీయ స్థాయిలో. అలాంటి పరిస్థితులలో నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఫలితాలు ఇస్తున్నది. అన్ని రాష్ట్రాలలో కూడా ఈసారి ఆదాయం పెరిగింది. నిన్న 80,000 కోట్లు రుణాలు రిటర్న్ వచ్చిన ఇమీడియట్ తీసుకున్న నిర్ణయం వల్ల ఫేక్ మనీ పోయింది. బ్లాక్ మనీ ఇప్పుడు జీవనన్న చెప్పినట్టు 4 లక్షల కోట్లు బ్లాక్ మనీగా ఐడెంటిఫై చేసినాం. వచ్చిన దాంట్లో బ్లాక్ మనీ ఎక్కడిది ఎన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళు అడిగినారు. డివైడ్ చేసిన అన్ని వైట్ మనీ కాదు, బ్లాక్ మనీ 4 లక్షల కోట్లు పైన తేలుతున్నది. తర్వాత 42,000 కోట్లు జన్ధన్లో వచ్చినాయి. ఇవన్నిటి మీద మేము కూలంకషంగా చర్చిస్తున్నాం. దీని నుంచి ట్యాక్సెస్ వస్తాయి. ఇది పేద ప్రజలకే దీన్ని ఉపయోగపెడతాం, రాష్ట్రాలకు పంచుతాం, తర్వాత అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఇంకా అనేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్థిరాస్తుల చట్టాన్ని తీసుకొచ్చి మూలో పడేసిన కాంగ్రెస్ పార్టీ అలా ఏం మాట్లాడుతుంది దాని మీద? దాన్ని ఇవాళ అమలులో పెట్టబోతున్నారు. 1 by 1 అంటే రిఫార్మ్స్ అనేది కేవలం ఇది ఒక్కటే కాదు. ఆర్థిక విషయాల్లో ఒక నోట్లది అనేది ఒక రిఫార్మ్, కానీ దాని తర్వాత కూడా అనేక రిఫార్మ్స్ తీసుకోపోతున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు స్థిరాస్తుల చట్టానికి సంబంధించింది కానీ ఫేక్ మనీ వీటినే కాకుండా ఇంకా ఆ తర్వాత వాటి ఇప్పుడైతే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఒక్క నిర్ణయంతోనే ఇంత ఎఫెక్ట్ అయింది మొత్తం. నిన్న కూడా ఇంకా కొన్ని రిఫార్మ్స్ తీసుకోబోతున్నారు. దీన్ని ఒక్కదాంతోనే వదిలిపెట్టలేదు. ఇప్పుడు ట్యాక్సెస్ రిఫార్మ్స్, ట్యాక్సెస్ తగ్గబోతున్నాయి. ఆల్రెడీ బ్యాంకులలో ఇంట్రెస్ట్ తగ్గింది, ఎరువుల రేట్లు తగ్గినాయి, 1 by 1 రేట్లు తగ్గుతూ వస్తున్నాయి, పారిశ్రామిక ఉత్పత్తుల రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. ప్రభుత్వాలకు ట్యాక్సెస్ ఈ రోజు ఇన్ని రోజుల నుంచి బకాయిలు ఉన్న ట్యాక్సెస్ అని వచ్చినాయి కేంద్రానికి కానీ వన్ బై వన్ సెట్ అవుతూ పోతున్నది. ఇంకా రిఫార్మ్స్ కూడా తీసుకునేది ఉన్నది. ప్రభుత్వం వాటి మీద ఇప్పుడు సిద్ధమవుతున్నది. కాబట్టి అన్ని రకాల ట్యాక్సెస్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, వాటి యొక్క రేటు తగ్గించడం కానీ ఇంకా కొన్ని కార్యక్రమాలు తీసుకోబోతున్నది. కాబట్టి దాన్ని మనం ఒక్కరోజైనా 60 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు చేయని పని ఒక 2.5 సంవత్సరాల్లో ఏం అయిపోలేదు అని వీళ్ళు మాట్లాడితే 2.5 సంవత్సరాల నుంచి అదే పని ముందుకు పోతున్నారు. అదే స్టార్ట్ కాలేదు. స్థిరాస్తుల చట్టం వచ్చిన తర్వాత రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు, స్థిరాస్తుల చట్టం రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు, ట్యాక్సెస్ లో రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. సంగప్ప గారు, ఈ డిమానిటైజేషన్ అన్నది టెక్నికాలిటీస్తో కూడుకున్నటువంటి సబ్జెక్టు. ఒక్క సెకండ్ నాకు టైం ఇస్తే చెప్తాను. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 15,46,000 కోట్ల రూపాయల 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయి. దాంట్లో 84% టోటల్ అమౌంట్లో 84% 500,000 రూపీస్ నోట్లే ఉన్నాయి. వాటిని బ్యాన్ చేసిర్రు. ఓకే, మీ నిర్ణయం. రిజర్వ్ బ్యాంకు తెలియదు, ఫైనాన్స్ మినిస్టర్కి తెలియదు, క్యాబినెట్కు తెలియదు, డెమోక్రటిక్ ప్రొసీజర్ కాదు, నియంతృత్వంగా రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంటే ఓకే, ప్రధానమంత్రి తీసుకుని అంగీకరిస్తాం ఒకవేళ మంచిదైతే. దాన్ని బట్టి ఏం జరిగింది? రిజర్వ్ బ్యాంక్ దానికి ఆల్టర్నేటివ్గా మొత్తం భారతదేశంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఈరోజు సంపత్ కుమార్ క్వశ్చన్ చేయడు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ క్వశ్చన్ చేయరు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అన్నది ప్రధానంగా గ్రామీణ ప్రజలు, వ్యవసాయదారులు, లేకపోతే ఇల్లిటరేట్స్ ఎక్కువ ఉన్నటువంటి దాన్ని నువ్వు ఆన్లైనో లేకపోతే ఇంకోటో అని గందరగోళం సృష్టించి బ్యాంకులు లేవు, ఏటీఎంలు లేవు, నీవు డబ్బులు ఇవ్వవు, క్యూలో 1000 మంది నిలబడుతున్నారు, 100 మంది చేస్తున్నారు, అవి కనబడకుండా చాలా మంచిదని చెప్పడానికి ఎట్లా మనసు చెప్తుందో నాకైతే తెలియదు. ఒకటి. రెండవది, బేసికలీ నరేంద్ర మోడీకి ఈ గ్రామీణ వ్యవస్థ మీద కానీ బీద బిక్కి వ్యవసాయదారుల కంటే ఎక్కువ తన చుట్టూ ఉన్నటువంటి గుజరాత్కి సంబంధించిన ఈ అంబానీ అదానీ మధ్యలో ప్రధాని వాళ్ళు కనబడతారు తప్ప బీదోడు గోషి కట్టుకొని వ్యవసాయానికి ఫర్టిలైజర్ జింకు వన్నికే 200 రూపాయలు తీసుకొని పోయేటువంటి గురించి తెలుస్తుందని నరేంద్ర మోడీ అది తెలియదు కనుక, ఆ వ్యవస్థ మీద అవగాహన లేదు కనుక, వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఆర్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంకు నిర్ణయం తీసుకున్నారు కనుక ఈ రకమైన ఇబ్బంది. దాన్ని సరి చేసుకొని ముందుకు పోయి లేదు మేము ఎవరు చేయొద్దన్నారు. ఇప్పుడు లైన్ పెట్టి 10 నిమిషాలు అనర్గళంగా మాట్లాడిన వేణుగోపాల్ రెడ్డి చెప్పింది ఏది కూడా కాంగ్రెస్ పార్టీ వద్దనలే, భారతదేశ ప్రజలు కూడా వద్దంటలేరు. కానీ నువ్వు తీసుకున్న ఈ డిమానిటైజేషన్ వల్ల మొత్తం యావత్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వేరన్నా భారతదేశంలో ఉన్న ప్రతి బీద కుటుంబం నల్లిగిపోయింది, వ్యవసాయం చేసుకోలేకపోయింది, వైద్యం చేసుకోలేకపోయింది, పెళ్లిళ్ళు ఆపుకున్నారు. వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా చుట్టూ ఉన్నటువంటి ఈ పెద్ద
బిజినెస్ టైకూన్స్ గురించి ఆలోచిస్తే ఎస్ బీజేపీ ఈజ్ ఫార్మ్డ్, బీజేపీ బేస్ ఇట్ టైకూన్లు బిజినెస్ మెన్ల పార్టీ కాదనను, కానీ వాళ్ళ కొరకు యావత్ భారతదేశ ప్రజలను ఇబ్బంది పెడితే 125 కోట్ల మందిని అది ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాని కొరకే మా రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టిండు. అయితే ఒకటి చెప్తా రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టిండు. చలో ఎవరు ప్రతిపక్షంలో ఎస్ మాదొక పార్టీ, జాతీయ పార్టీ, మీరు చెప్తున్న 45-50 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ. ఈ రోజు వేణుగోపాల్ రెడ్డి ఆడున్నాడు, ఈ రోజు V6 లో ఇంత టెక్నికల్. లెట్ మీ కంప్లీట్ సార్, నేను డిస్టర్బ్ చేయలేదు సార్, నేను డిస్టర్బ్ అయితే సంగప్ప గారు ఈ రోజు చెప్తున్నా అన్ని చెప్తున్నా. ఈ రోజు ఈ స్థాయిలో మీరు వినరు, అధికారంలో ఉన్న వాళ్ళకు వినే ఓపుకుండాలి సార్, వినే ఓపుకుండాలి. అయితే ఈ రోజు ఈ వరంగల్ నుండి మాట్లాడితే, సంపత్ కుమార్ ఈ నుండి మాట్లాడితే, మధ్యలో సంగమ మారితే యావత్ ప్రపంచం చూసగలిగే స్థాయికి పోయింది. ప్రపంచంలో బాధ్యత తీసుకోమని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్ నిలబడి మాట్లాడేవారు, తిరిగి పందలాగా పారిపోతున్నాడే బాధ్యత కర్ణాటకలో సీనియర్ నాయకుడికి ఆయననే ప్రధానమంత్రి చేస్తారా దళితుల్ని? ప్రధానమంత్రి ప్రతిపక్ష బాధ్యత క్యాబినెట్ మినిస్టర్ తీసుకోవడం చేత కాదు. ఒక మంత్రి ఒక పోర్ట్ఫోలియో తీసుకొని దాన్ని ప్రూవ్ చేసి ఇగో నేను ఈ పోర్ట్ఫోలియోలో సక్సెస్ అయినాను లేదంటే ఒక ప్రతిపక్ష బాధ్యత తీసుకొని ఏమన్నా పార్లమెంట్ లో మాట్లాడి ప్రభుత్వాన్ని ఎండగట్టిండా, ఏం చేసిండని రాహుల్ గాంధీ మనవరాలు చెప్తున్నారు. ఆయన ప్రధానమంత్రి. అరే చిన్న గ్రౌండ్ లెవెల్ ఫస్ట్ టైం పూర్తి మేయాడుతో ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. మీరు ఉన్నత వర్గాల కుటుంబం వేలే పార్టీకి ఈ రోజు వత్తాసు పలుకుతూ బానిసల్లాగా బతుకుతున్నారు కాంగ్రెస్ పార్టీ. ఏం మాట్లాడతారు నరేంద్ర మోడీ? ఇప్పటివరకు స్వతంత్రం ఏ మగాడు తీసుకోలేని మరి చర్యలు ఈ రోజు తీసుకున్నారు. యావత్ దేశం కాదు ప్రపంచం వాట్సాప్ చెప్తున్నది. రాహుల్ గాంధీని ఫస్ట్ ప్రతిపక్ష బాధ్యత తీసుకోలేదు, అప్పుడు మీరు మాట్లాడుంటే పార్లమెంట్ సెంట్రల్ పార్లమెంట్ లో నిలబడి రాహుల్ గాంధీ దమ్ముంటే చూడకుండా మాట్లాడువాను, అప్పుడు ఆయన ప్రధానమంత్రి గారు. కానీ అవన్నీ పారిపోయి ఓ దళితులు పెట్టేసి మిస్టర్ వేణుగోపాల్ రెడ్డి అంటే దళితులు పెట్టద్దా, అది దళితులు పెట్టద్దా, మొత్తం మీలాగా మావాడలో పెట్టాలా? ఏం మాట్లాడుతున్నావు? దళితులు పెట్టి ఒక దళితులు పెట్టి పోయినంటారు. బీజేపీ పార్టీ కాదు, డెమోక్రాటిక్ పార్టీ, దళితుల పార్టీ, బీదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, గ్రామీణ రైతుల పార్టీ, మీనాక అదాని అంబానీల డబ్బున్న మార్వాడి సేట్ల పార్టీ కాదు. మిస్టర్ వేణుగోపాల్ రెడ్డి నువ్వేం మాట్లాడుతున్నావు? రాహుల్ గాంధీని చూసి జోకులు వేసుకుంటున్నారా? ఈ భారతదేశంలో కొద్ది గొప్ప రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా రాహుల్ గాంధీని వాళ్ళ తండ్రిని పోగొట్టుకొని అమ్మమ్మను పోగొట్టుకొని నానమ్మను పోగొట్టుకున్న త్యాగాల వాళ్ళ గురించి ఒకవేళ ఎవరైనా కామెడీ చేస్తే విచక్షణ లేని మూర్ఖుడు, భారతదేశంలో గాంధీ ఫ్యామిలీ గురించి జోకులు వేసుకుంటున్న మూర్ఖుడు, భారతదేశంలో తెలియనోడు. రాహుల్ గాంధీ గురించి జోకులు వేసుకున్నట్టు ఈ భారతదేశ చరిత్ర తెలియని వాడు. నానమ్మను కుటుంబం మీరు త్యాగాల గురించి మాట్లాడితే మీకంటే ఎక్కువ త్యాగాలు చేసిన ఉన్నారు. త్యాగాల పేరు ఎక్కువ అనుభవించేది ఎవరు విమర్శించారు? ఎలక్షన్ కమిషన్ పట్టించుకో, జుడిషియరీని పట్టించుకో, బీదర్ని పట్టించుకో, గ్రామీణ పట్టించుకో. నీవు ప్రపంచం తిరుగుకుంటా నీకు ఇంటికి వచ్చి చెప్పిండా నరేంద్ర మోడీ నీకు? నేను నోట్లు ప్రపంచాన్ని మెప్పించి వాళ్ళ పెట్టుబడులు తీసుకొచ్చిండు. నిన్ననే పత్రికల్లో వచ్చింది. ఇవాళ విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు పెరిగినాయి, పెట్టుబడులు పెరిగినాయి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు FDI తీసుకొచ్చారు, పెరిగినాయి. నిన్న పత్రికల్లో వచ్చింది, ప్రధానమంత్రి మాట్లాడిన దాంట్లో ఉన్నది. దేశంలో బట్టిగానే తిరుగుతలేడు. మీరు ఉన్నప్పుడు మీరు దేశాలు తిరగలేదు. ప్రధానమంత్రి దేశంలో ఏమైనా ఎక్స్కర్షన్ కూడా పోతున్నారు. దేశాలను మెప్పించి వాళ్ళ పెట్టుబడులు తీసుకొస్తున్నాడు, ఉద్యోగాలు కల్పిస్తున్నారు, పార్లమెంట్ డెవలప్మెంట్ చేస్తున్నారు, మొత్తం అడుగుతూ రిజల్ట్స్ వస్తున్నాయి. వేరే దేశాలకు పోలే చాతగాక సమాధానం చెప్పలేక ఈరోజు నిలయమైనటువంటి రాహుల్ గాంధీ ఫ్యామిలీ గురించి మాట్లాడే నైతికత భారతదేశంలో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికి లేదు. ఒకవేళ ఎవరైనా అట్లా చేస్తే మూర్ఖుడు, భారతదేశం గురించి తెలియని వాడు,
రాజకీయ పరిజ్ఞానం లేనివాడు మీరు ఒక్క నిమిషం. ఆ రకంగా మాట్లాడతారు. మీరు ఆగండి, ఆగండి, రాజకీయం ఆగండి, రాజకీయం మీరు మాట్లాడతారు. ఆగండి. మాట్లాడతారు. అరే టిఆర్ఎస్ బీజేపీ అలాయ్ బలాయ్కి దగ్గర పడ్డది. ఈయన ఆయన అన్నాడు, ఆయన నేను అన్నాడు. కేంద్రంలో కలిత కావాలి, కేంద్రంలో కలిత కావాలి, ప్రతిపక్షాలు ఉన్నాయంటే అడ్డుకోవడానికి మేము ఎస్ అంటే నో అనడానికి మేము కేంద్రంలో అవునంటే కలిత కాదనుకున్నాయండి. మా మినిస్టర్ కావాలి. అది అలాయ్ బలాయ్ స్టార్ట్ అయింది. అభినందించండి, చేసుకోండి. స్వాగతించండి. జనం చూస్తున్నారు. ఏమైనా తప్పులుంటే చెప్పండి, నిలదీయండి. కానీ చేసిన ప్రతి సంస్కరణను అది తప్పని చెప్పడం కరెక్ట్ కాదు. గౌరవ ప్రధాని గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని వెలికి తీస్తున్నామన్నారు. నల్లధనాన్ని అవినీతిని బయటకు తీసుకొస్తామన్నారు. అవినీతి లేకుండా చేస్తామన్నారు. తీవ్రవాదం లేకుండా చేస్తున్నారు. హవాలా లేకుండా చేస్తున్నారు. బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చేస్తారు. బ్లాక్ మనీ వచ్చింది. ఇంతకుముందు చెప్పిన 4 లక్షల కోట్లని, అరే మిస్టర్ జీవన్ స్టాటిస్టిక్స్ 4 లక్షల కోట్ల రూపాయలు బయటకు వస్తున్నాయి అంటున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కావద్దంటున్నాం. బ్యాంకింగ్ టైమింగ్స్ పెంచుకుంటున్నాం. ఏటీఎంలను పెంచుకుంటున్నాం. ఏటీఎంలను జీవన ఇప్పుడు లెక్కలు చెప్తా విను. నేను చెప్పిన 15,46,40,000 కోట్ల రూపాయలు 500,000 రూపాయల నోట్లున్న ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అవినీతిని, నల్లధనాన్ని, తీవ్రవాదాన్ని పెంచి పోసింది మీరు. ఇక్కడ దావుద్ ఇబ్రాహిం నుంచి వస్తే హైదరాబాద్ నయం దాకా పెంచింది మీరయ్యా. 4-5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు రావు. దాన్ని డివిడెంట్ గా గవర్నమెంట్ తీసుకొని దాన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకోవచ్చని జన కళ్యాణ్ యోజన అని ప్రధానమంత్రి పెట్టాడు. మంచిది, సంతోషం. కానీ ఇప్పుడు రాలే కనుక వాళ్ళు తీసుకున్న స్టాటిస్టిక్స్ తెలియకుండా మాట్లాడుతున్నారు. కోట్ల అవినీతి సొమ్ము ఉన్నది, బ్లాక్ మనీ ఉంది, బ్యాంకులో చేరి ఉన్నాయని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నారు. 4 లక్షల కోట్లు ఎట్లా అవినీతి? 4 లక్షల కోట్లు ఒకవేళ మీరు దాచుకున్న 2 లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ దాచుకున్న మీరు ఆగాలి. 4 లక్షల కోట్లకు దాదాపు 3 లక్షల కోట్లు ట్యాక్స్ దేశాన్ని దోచుకున్నది, మీరు దేశాన్ని అత్యధిక కాలం పాలించిందే పాలించామా? మీరు ఒక్క నిమిషం ఉండండి. ఫైనల్ కంక్లూడ్ చెప్పండి సార్. నిజంగా ఒకవేళ 4 లక్షల కోట్లు బ్యాంకులోకి రాకపోతే నల్లధనం అని నమ్మి వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, అలా రాలే కనుక వాళ్ళు చెప్పినటువంటి నల్లధనము రాలే, లేదా టెర్రరిస్టులది పోలే, నకిలీ నోట్లు పోలే కనుక తప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఏమంటారు, ఇప్పుడు ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకుల, ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న జన్ధన్ యోజన అకౌంట్లలో ఉన్నటువంటి నల్లధనము చలో చెయ్యండి. దాంట్లో ఎట్లా చెప్తావు ఇప్పుడే నువ్వు? ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఏ ఎంక్వైరీ, ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అప్పుడు తెలుస్తుంది. మీరు ఇప్పుడు కప్పిపుచ్చుకో, ఎవరు అవుద్దంటున్నారు, ఎవరు కాదంటున్నారు, ఎవరు లేదంటున్నారు. దేశం మొత్తం చెప్తుందండి, మేధావులందరూ చెప్తున్నారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ చెప్పింది, ఈ రోజు చెప్తారు. అమర్త్య సేన్ కంటే మోతేవర్లు, అమర్త్య సేన్ కంటే మేధావులు అయిపోయారు. అమర్త్య సేన్ చెప్పింది, అమర్త్య సేన్ కాంగ్రెస్ కండు వేసుకున్నాడా, బీజేపీ కండు వేసుకున్నాడా, టీఆర్ఎస్ కండు వేసుకున్నాడా? వేసుకోలేదా? మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడానికి ఒక మేధావి చెప్తే నియంత్రిత చెప్పినందుకు సంబంధించిన టైం అయిపోయింది. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు కలుద్దాం మళ్ళీ. స్టే ట్యూన్.